శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండ్ పంచకర్మ సెంటర్ ని 2016లో డాక్టర్ శ్యామల గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్ని రకాల వ్యాధులకి అనుభవజ్ఞులైన కేరళ థెరపిస్టులతో ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. 4 బ్రాంచెస్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. సోరియాసిస్ కి ఖచ్చితమైన వైద్యం అందించడం వీరి ప్రత్యేకత. సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి డాక్టర్ సంకీర్తన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి అసలు సోరియాసిస్ అంటే ఏంటి అండ్ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? సోరియాసిస్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్ అంటారండి. దీన్ని ఈ సోరియాసిస్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అంటారు. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే అది చాలా మందికి ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి తలలో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని చాలామంది డాండ్రఫ్ అనుకుంటారనమాట. వాళ్ళు ఏదో గుండు చేయించుకున్నప్పుడు లేకపోతే సంథింగ్ ఏదైనా చేయించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అది ప్యాచెస్ లాగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఆ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ లేయర్స్ అనేది నార్మల్ మన స్కిన్ లాగా ఉండదు. వాళ్ళకి జస్ట్ స్కిన్ లేయర్స్ అనేవి ఎక్కువ లేయర్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం స్కిన్ అనేది పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చింగ్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అట్లా స్టార్ట్ అవుతుంది సోరియాసిస్ ప్రాబ్లం అనేది. జెండర్ డిఫరెన్షియేషన్ కానీ లేకపోతే ఏజ్ డిఫరెన్షియేషన్ అలాంటిది ఏమీ ఉండదు. సో ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా ఈ ప్రాబ్లం అనేది కామన్గా వస్తూ ఉంటుంది.